హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైషా స్పైస్ వ్లాగ్. నైషా స్పైస్ వ్లాగ్లో ఈరోజు రెసిపీ వీడియో వచ్చి స్ప్రౌట్స్ మటన్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక నేను 1 కప్పు స్ప్రౌట్స్ తీసుకున్నాను. అవి బాయిల్ చేసి ఇలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ స్ట్రెయిన్ చేసిన వాటర్ కూడా మనం ఈ పలావ్లో యూస్ చేస్తాం కాబట్టి అలా సైడ్కి పెట్టుకోండి. వాటర్ స్ట్రెయిన్ చేసిన వాటర్ కూడా ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బిర్యానీ హండీ పెట్టుకున్నాను. నేను ఇక్కడ బిర్యానీ హండీ వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది మనం హెల్దీ వర్షన్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేస్తున్నాను. నాది చాలా చిన్న స్పూను, అందుకే 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీది కొంచెం పెద్దదైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. చిన్న స్పూన్ అయితే 3 వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్నాను. ఈ బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేగాలండి. కొంచెం వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అయినప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. ఈ పలావ్ చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. స్ప్రౌట్స్లో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది. మటన్ ఫ్లేవర్ అంతా బాగా పట్టి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ పలావ్ని. ఇది డైట్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉన్నాయి ఈ పలావ్లో. సో ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు, ఏం కాదు. ఇది మసాలా కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఇప్పుడు ఆనియన్స్ వేగాలండి కొద్దిగా బాగా. నేను చెప్పాను కదా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మగ్గి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. అప్పుడే మనం వేయాలి. ఇది ఆనియన్స్ త్వరగా మగ్గాలని చెప్పి నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్. చూసి వేసుకోండి, సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినట్టు చూసుకోండి. నేను సాల్ట్ వేసిన తర్వాత బాగా లేకపోతే మాడిపోతుందండి కింద. ఎందుకంటే మనం ఆయిల్ చాలా తక్కువ వేసాం, మాడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒకసారి కలిపెట్టుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా మాడకుండా చూసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఆయిల్ తక్కువ వేయడం వల్ల త్వరగా మాడుతుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి మధ్యలో. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి అయితే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత టమాటాలు ఒక 2 తీసుకున్నాను, బాగా పండినటివి. అవి కూడా నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను పొడుగ్గా. ఇప్పుడు కొంచెం త్వరగా టమాటాలు మగ్గాలని చెప్పి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ అనేది మొత్తం పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టకుండా అలాగే మగ్గించుకోవాలండి. తర్వాతే మనం మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల దాకా మూత ఎలాగ పెట్టకూడదు, అది ఆయిల్లోనే మగ్గాలి. మగ్గిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని ఆవిరితో ఉడికే విధంగా కాసేపు మూత పెట్టుకొని వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఆవిరి నీళ్ళంతా దాంట్లో పడి కొద్దిగా బాగా మగ్గుంటుంది టమోటా. ఇది మనం నార్మల్ బిర్యానీలో ఎక్కువ ఆయిల్ వేస్తాం కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. అది మగ్గినప్పుడు నూనె అనేది పైకి తేలుతుంది. ఇక్కడ ఏమీ అలా ఉండదు. ఇక్కడ జస్ట్ మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాం కాబట్టి ఆయిల్ అలా ఏం నూనె పైకి రావడం అలా ఏం రాదు. టమాటాలు అనేవి సాఫ్ట్ అవుతాయి. ఆ తర్వాత నేను ఇక్కడ మీకు స్పైస్ ఎంత కావాలో అంత పచ్చిమిర్చి, కారం అనేది మీరు వేసుకోండి. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చి వేసాను. ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసాను. వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకున్నాను. నేను 2 గ్లాస్ రైస్కి ఈ క్వాంటిటీ అండి. మీరు ఎక్కువ గ్లాసులు పెంచుకున్నప్పుడు క్వాంటిటీ అనేది దానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసి మసాలాలు అంటే కారం,
ధనియాల పొడి, పసుపు పచ్చివాసన పోయేదాకా ఒకసారి ఒక 2 మినిట్స్ కలపాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది చాలా చిన్న స్పూన్ అండి. మీరు 2 టేబుల్ స్పూన్స్ అనే మసాలా అనేది నేను చాలా తక్కువ వేస్తున్నాను. మీరు ఎక్కువ కావాలంటే ఇంకా మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు మసాలా ఎక్కువ కావాలనుకుంటే. నేనైతే చాలా తక్కువగా వేశాను. ఇది హెల్దీ వర్షన్ కాబట్టి. కొత్తిమీర, పుదీనా కూడా ఇందాక వేసాను స్టార్టింగ్లో, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. ఒక 2 కలిపి ఒక గుప్పెడంత తీసుకున్నాను. ఇప్పుడు అవి వేసుకొని ఒకసారి బాగా పచ్చి వాసన అనేది పోయేలాగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చివాసన పోయేదాకా మనం వేపుకోవాలి నూనెలో ఒక 2 మినిట్స్. ఆ తర్వాత ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత మూత తెరిచి చూస్తే పచ్చివాసన పోయి మసాలా అంతా బాగా వేగుంటుంది. ఒకసారి బాగా కలిపెట్టుకోండి. స్పూన్తో కలబెట్టండి. కింద కొంచెం మాడుతుంది, ఎందుకంటే మాడుతుంది ఏమో చూసుకుంటూ ఉండండి. నేను ముందుగానే మటన్ని బాయిల్ చేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను ఫస్ట్గానే బాయిల్ చేసుకున్నాను. ఆ బాయిల్ చేసిన దాన్ని చల్లార్చిన తర్వాత పెరుగు అనేది కలుపుకున్నాను. దాంట్లో మటన్ మసాలా కూడా వేసి కలుపుకున్నాను అనమాట. పెరుగు మటన్లో వేసి కలిపాను అనమాట బాగా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న స్ప్రౌట్స్ని కూడా వేసేసేయాలి మటన్ వేయంగానే. ఇప్పుడు ఆ పెరుగు అంతా పచ్చి వాసన పోయి దాకా మనం వేపుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ దానికి మటన్కి అంతా బాగా పట్టే విధంగా. మటన్ అనేది ఉప్పు, కారం, పసుపు కారం వేయకుండా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా మీరు బాయిల్ చేసుకోవచ్చు. కానీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి మీరు బాయిల్ చేస్తే అదేంటంటే ముక్కకి మా కారాలు అన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. చప్పగా లేకుండా ఉంటుంది పీస్ అనేది. నేను కుక్కర్లో ఒక 5 విజిల్స్ పెట్టానండి. తర్వాత దాంట్లో చల్లారిన తర్వాత పెరుగు, కొంచెం మటన్ మసాలా కలిపాను మటన్లో, అది వేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బాయిల్ అయింది కదా, మూత పెట్టి వదిలేస్తే ఒక 10 నిమిషాలు ఇలా నీళ్లు పైకి వచ్చేస్తాయి. ఆ తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసాను. ఇది కూడా హోమ్ మేడ్ అండి మటన్ మసాలా, అందుకే 1 టేబుల్ స్పూన్ వేసాను. ప్యాకెట్ది అయితే ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలండి మసాలా వేసిన తర్వాత. చూడండి, ఇక్కడ నీళ్ళు అనేది పైకి వచ్చేస్తుంది, అంటే పెరుగు అనేది బాగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో ఇందాక మనం స్ప్రౌట్స్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, బాయిల్ చేసుకున్న తర్వాత నీళ్ళు, ఆ నీళ్ళతో పాటు ఇంకొంచెం నీళ్ళు వేసుకొని వేస్తున్నాను అనమాట. మొత్తం 2 గ్లాస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్తోనే వాటర్ వేసుకుంటున్నాను. 3 గ్లాసు, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున 2 గ్లాస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. ఇక్కడ నేను వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకుని తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. కొంచెం బాయిలింగ్ వస్తున్నప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోండి. నేనైతే నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను కొద్దిగా ముందుగానే ఉప్పు వేశాను. మీకు ఒకవేళ ఐడియా లేదు, మీకు తెలియదు, అర్థం కాదు అన్నప్పుడు అలాగే మీరు మూత పెట్టేసి కొద్దిగా చూసుకొని ఆ తర్వాత ఉప్పు వేయండి. ఎందుకంటే మటన్లో ఉప్పు ఉంది, మనం ఫస్ట్గానే టమాటాలు మగ్గడానికి, ఆనియన్స్ మగ్గడానికి కూడా వేసాం కదా. మీకు అర్థం కాదన్నప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత వాటర్లోకి మసాలా బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మీరు చూసుకోండి ఉప్పు అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని. మీకు ఆ వాటర్ టేస్ట్ చేసినప్పుడు ఉప్పగా అనిపించాలి, అప్పుడే మీరు రైస్ వేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది, లేదంటే సరిపోదన్నమాట. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇలా ఇప్పుడు నిమ్మకాయ వేసాను.
ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఆ తర్వాత నిమ్మకాయ వేసుకున్నాను. ఒక్క నిమ్మకాయ రసం వేసానండి నేను ఇక్కడ. ఒక ఫుల్ నిమ్మకాయ రసం తీసుకున్నాను, అది వేసాను. ఒకసారి నిమ్మకాయ రసం వేసిన తర్వాత కలిపెట్టుకోండి. తర్వాత మూత పెట్టి దమ్ పెట్టండి. అంటే ఏదైనా బరువుగా ఉన్న వస్తువు మీద పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయండి. మీకు వచ్చేస్తుంది. నాకు ఇందాకే వచ్చేసింది కాబట్టి నేను ఏం మూత పెట్టలేదు. మీకు ఒకవేళ ఉడుకు రాలేదు అంటే బాయిల్ అవ్వలేదు వాటర్ అంటే మూత పెట్టి వదిలేయండి అనమాట. అలా ఇప్పుడు నేను ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి కడిగి బాస్మతి రైసు 2 గ్లాసెస్. అది వేసుకుంటున్నాను. నీళ్ళు లేకుండా వేసుకోండి. మళ్ళీ నీళ్ళు పడితే అది ముద్దగా అయిపోతుంది, ఎక్కువైపోతాయి వాటరు, టేస్ట్ బాగుండదు. పొడి పొడిగా రావాలి మనకి రైస్ అనేది. వేడి మీద మనం ఇక్కడ పెరుగేసాం కాబట్టి వేడి మీద కొంచెం స్టిక్కీగా అనిపిస్తుందండి బాస్మతి రైసు. కొంచెం చల్లారిన తర్వాత అది విడివిడిగా వచ్చేస్తుంది. వాటర్ ఎక్కువైందంటే అది మరీ ముద్దగా రాగి సంగటిలాగా అయిపోతుంది అనమాట. బియ్యం వేసి మొత్తం కలిపెట్టుకొని బియ్యం ఒకసారి కింద పైన కలిపెట్టుకున్నాను. తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దబర తీసేసి దాని కింద మాడు పట్టకుండా ఒక ఇనుపది తవ్వ ఉంటుంది కదా, దోశ పెనమైనా చపాతీ పెనమైనా వేస్ట్ది ఇంట్లో ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను. ఇనుపుది ఐరన్ తవ్వ పెట్టాను, ఇనుముది. అది పెట్టుకొని దాని మీద దబర పెట్టుకున్నాను. అలా చేస్తే ఏంటంటే మనకి మాడదు, కింద మాడు అంటదనమాట బిర్యానీ అనేది. ఫస్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతానండి, ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెడతాను. ఒకసారి కింద పైన లైట్ హ్యాండ్స్తో మనం దోశ ఇది ఉంటుంది, అట్లకర్ర ఉంటుంది కదా, అట్లకర్రతో తిప్పుకోండి. అప్పుడు మీకు ఈ బాస్మతి రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా పొడుగ్గా వస్తుంది అనమాట. మీరు మామూలు గెంటితో కానీ తిప్పితే అది బ్రేక్ అయిపోతుంది. మీరు ఎప్పుడు బాస్మతి రైస్ వేసిన తర్వాత అట్లకర్రతోనే తిప్పుకోండి, అప్పుడే మీకు పొడుగ్గా వస్తుంది అనమాట రైసు. ఇప్పుడు నేను మొత్తం ఒకసారి కిందకి పైకి ఒకసారి కలుపుకున్నాను అనమాట. నీళ్ళంతా ఇంకిపోయే తర్వాత చూసుకోండి, చెమ్మ అనేది ఉండాలి రైస్లో, లేదంటే వాటర్ సరిపోలేదని అర్థం. నేను వేసిన కొలత అయితే బాస్మతి రైస్కి పాతదన్నా సరిపోతుంది. ఇంకా సోనా మసూరికి అయితే 2 గ్లాస్ తీసుకోండి, బాస్మతికి అయితే 1.5 తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇంకా ఒకవేళ సరిపోలేదు అంటే ఇంకా మీకు ఇంకా చూసుకోండి. ఇప్పుడు తేమ అనేది ఉండాలి మీ బిర్యానీలో, లేదంటే అది అంటే వాటర్ సరిపోలేదని అర్థం అనమాట. ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా వేసుకొని పైనుంచి కూడా నెయ్యి వేసుకున్నాను. తర్వాత మటన్ మసాలా ఉంది కదా, అది కూడా వేసుకొని ప్లేట్ పెట్టి దాని మీద నేను రోల్ పెట్టుకున్నాను. చిన్న రోల్ ఉంటుంది కదా ఇంట్లో, అది పెట్టాను వెయిట్ బాగుంటుందని. ఒక 10 మినిట్స్ అలా పెట్టి హై ఫ్లేమ్లో వదిలేసాను. తర్వాత సిమ్లో పెట్టి ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు బియ్యం అనేది ఉడికిందో లేదో చూడాలండి మనం ఓపెన్ చేసి. అది చూసి అంటే కొద్దిగా ఇట్లా ప్రెస్ చేస్తే కొంచెం బియ్యంగా ఉంటుంది. అందుకే ఒకసారి కింద పైన ఒకసారి కలుపుకోవాలి, లేదంటే కింద మాడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆయిల్ తక్కువ వేయడం వల్ల కింద మాడే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల నేను మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు మీడియం టు సిమ్లో పెట్టి నేను కిందకి పైకి కలుపుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టి మళ్ళీ ఆ బరువు పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేసాను. 10 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ప్యాన్ మీద అలాగే పెట్టేసి ఐరన్ ప్యాన్ మీద అలాగే ఒక 5 మినిట్స్ పెట్టాను. ఆ తర్వాత మాత్రమే నేను గిన్నెని దించానండి. అప్పుడు నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అలా చేస్తే. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. సో నేను ఇక్కడ మీరు చూసే విధంగా నేను ఒకసారి కలిపాను, మళ్ళీ చూశాను ఉడికిందో లేదో అని. అది కొంచెం బియ్యంగా ఉన్నప్పుడు మీడియం టు సిమ్ పెట్టేస్తాను. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పెట్టి 10 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి 5 మినిట్స్ తర్వాత ఇక్కడ ఓపెన్ చేశానండి నేను. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్ అనేది. ఇంకా మీకు ఎక్కడ పలుకు అనేది ఉండదు. అంతే అండి, టేస్టీగా హెల్దీగా
ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి స్ప్రౌట్స్తో. స్ప్రౌట్స్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ నైషా స్పైస్ బ్లాగ్స్లో.